పవన్ కళ్యాణ్ గారు పాడిన పాటలో తెలంగాణ స్లాంగ్లో ఆ పదాలు మాత్రం అదిరిపోయినాయి. అందుకే నాకు బాగా బాగా నచ్చేసింది. ముఖ్యంగా జానపదానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత విలువిస్తారు, తెలంగాణ ప్రాంతానికి ఎంత విలువిస్తారు, తెలంగాణ స్లాంగ్కి ఎంత విలువిస్తారు, తెలంగాణ పదాన్ని ఆయన పలికిన విధానం, ఆయన పాడిన విధానం నా భూతో నా భవిష్యత్. పవన్ కళ్యాణ్ గారు పాడడం అనేది, ఆయన గాత్రం అనేది, ఆయన వాయిస్ అనేది నిజంగా నిజంగా 10 సార్లు కాదు 100 సార్లు వినాలి అనిపించే విధంగా ఈ స్లాంగ్కు మిక్స్ అయింది పాట. హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి జానపదం అంటే ప్రాణమిచ్చే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమాలోని ఒక పాటని 5 భాషల్లో వాడిండు. అసలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఓజీ హైప్లో మునిగి తేలుతున్నారు. మరి ఆ ఓజీ హైప్లో మునిగి తేలుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుని వీరమల్లు మాట వినేలాగా చేసిండా? గతంలో పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమాలో తాడి చెట్టు ఎక్కలేవు, తాటికల్లు తెంపలేవు, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి అంటూ అక్కడ పాటలు స్టార్ట్ చేసి అభిమానుల్లో కేరింతలు కొట్టించిండు. ఆ తర్వాత నారాజు గాకుర మా అన్నయ్య, నజీరు అన్నయ్య అంటూ జానీ సినిమాలో పాట పాడితే డీజే సౌండ్లతోటి పవన్ అభిమానులు అదరగొట్టేసారు. ఆ తర్వాత కాటమ రాయుడా, కదిరి నరసింహుడా అంటూ అత్తారింటికి దారేదిలో ఆయన పాడిన పాటకి కేరింతలు కొట్టిర్రు. ఆ తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసిలో కొడక కోటేశ్వరరావు అంటూ ఆయన పాడిన పాటకి అభిమానుల్ని సినిమా థియేటర్కి క్యూ కట్టేలాగా చేసిండు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ స్లాంగ్లా మళ్ళొక్కసారి హరిహర వీరమల్లులో మాట వినాలి గురుడా మాట వినాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ స్లాంగ్లో పాడిన పాట మరి ఓజీ సినిమా మీద ఉన్న హైప్ను తెంచేసి హరిహర వీరమల్లు ముందుకొచ్చేసిందా? ఈరోజు టాపిక్ హరిహర వీరమల్లు సాంగ్. పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట ఇంత ముందుకు పవన్ కళ్యాణ్ గారు పాడిన పాటలని బీట్ చేసిందా? అసలు హరిహర వీరమల్లు పాటతోటి ఓజీ 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 అని అరుస్తున్న అభిమానుల హైప్ని తెంచేసి ఈ వీరమల్లులో మాట వినాలి అనే విధంగా మాట వినేలాగా చేసిండా? మరి చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. దయచేసి వీడియో పూర్తి అవ్వండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల నుంచి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సుజిత్ ఓజీ టైటిల్ని అనౌన్స్ చేసిండో, ఓజీకి సంబంధించిన ఒక గ్లిమ్స్ని వదిలిండో, అప్పటి నుంచి యాంగ్రీ చీతా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏది మాట్లాడినా, ఏ సభలో ఉన్నా, ఎలాంటి ప్లేస్లో ఉన్నా ఒకటే మాట అభిమానుల నోటి నుంచి ఓజీ 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 అని చెప్పేసి హైప్తో నిండిపోయారు. ఓజీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుండ్రు. అలాంటి సందర్భంలో అంతకు ముందే హరిహర వీరమల్లు స్టార్టింగ్లో ఎప్పుడైతే గ్లిమ్స్ వదిలిరో కీరవాణి మ్యూజిక్ తోటి పవన్ కళ్యాణ్ గారు ఒక బిల్డింగ్ నుంచి దూకుతూ ఒక స్టిల్తో వాళ్ళు గ్లిమ్స్ వదిలిరో ఆ క్షణం వీరమల్లు హైప్ అయితే మామూలుగా లేదు. ఆ సందర్భంలో వీరమల్లు అనౌన్స్ ముందు వచ్చింది కాబట్టి, వీరమల్లు గ్లిమ్స్ ముందు వదిలేదు కాబట్టి హైప్ మాత్రం మామూలుగా లేకుండే. కానీ ఎప్పుడైతే ఓజీ అనౌన్స్ చేసిండో అంతకుముందు ఉస్తాద్ భగత్ సింగ్, వీరమల్లు ఇవన్నీ సైడ్ అయిపోయినాయి. ఓజీ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి, యాంగ్రీ చీతా వచ్చిన దగ్గర నుంచి యాంగ్రీ చీతా దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు కమిట్ అయిన ఆ 2 సినిమాలు కూడా పక్కకు పోయినాయి. నిజంగా చెప్పాలంటే ఓజీ తప్ప ఇంకా ఏ సినిమా వచ్చినా కూడా ఆ రేంజ్ని బీట్ అవ్వలేదు అనే విధంగా అభిమానులు హైప్ ఎక్కించుకున్నారు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట వినాలి గురుడా మాట వినాలి అని చెప్పేసి ఏదైతే హరిహర వీరమల్లు టీం పాట వదిలిందో పాట మాత్రం అదరగొడుతుంది. ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా 5 భాషల్లో పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట ఒక్కొక్క భాషలో ఒక్కో రేంజ్లో ఉంది. నిజంగా చెప్పాలంటే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలి అనే విధంగా ఏదైతే హరిహర వీరమల్లు సాంగ్ పిక్చరైజేషన్ కానీ, ఆ క్వాలిటీ కానీ, పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కానీ, పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వేసిన స్టెప్పులు కానీ, పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ పాటకైతే 100 రెట్లు న్యాయం చేసిండు. ఆయన పాడడం అనేది ఈ పాటకు ఒక హైలైట్గా నిలిచింది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పాటలు పాడినరో ఆ పాటలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ పాట కూడా నిలిచింది. హరిహర వీరమల్లు పాట అయితే అదరగొడుతుందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మిగతా అన్ని పాటలతో పోల్చుకుంటే ఈ పాటకు వచ్చేసరికి చాలా మీనింగ్ఫుల్గా ఉంది. అది వింటుంటే ఇంకా వినాలి అనే విధంగా నిజంగా అంటే ఒక హైప్ ఉంది. కొంతమంది అయితే డీజేని మిక్స్ చేసి మరి ఈ సాంగ్ని ఎడిట్ చేసారు. నిజంగా అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాల కోసం, పవన్ కళ్యాణ్ గారి
నుంచి అప్డేట్ కోసం ఈ వీరమల్లు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పాడడంతో ఓజీ హైప్ ఏదైతే ఉందో అది కాస్త మాత్రం పక్కకు పోయింది. ఈ రోజు మాత్రం హరిహర వీరమల్లు రేస్లోకి వచ్చిండు. హరిహర వీరమల్లు పాటతోటి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయినాయి. మొదట్లో ఏ విధంగా హరిహర వీరమల్లుకు హైప్ వచ్చిందో ఇప్పుడు అంతకు మించిన హైప్ పవన్ కళ్యాణ్ గారు పాడిన పాటతోటి మళ్ళీ రేస్లోకి వచ్చింది. ఎందుకంటే ఆ వీడియో క్లారిటీ కానీ, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆయన పాడిన పాట కానీ నిజంగా చెప్పాలంటే ఆ పిక్చరైజేషన్ ఏదైతే ఉందో అద్దర కొడుతుంది. హరిహర వీరమల్లు ఓజీని మించి ఓజీ తర్వాత వస్తుంది కాబట్టి హరిహర వీరమల్లును ఓజీ బీట్ చేస్తుందా లేదా అని మాట్లాడుకునే విధంగా సినిమా ఉండబోతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు పాడి ప్రతి పాట ముఖ్యంగా జానపదానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత విలువిస్తారు, తెలంగాణ ప్రాంతానికి ఎంత విలువిస్తారు, తెలంగాణ స్లాంగ్కి ఎంత విలువిస్తారు, తెలంగాణ పదాన్ని ఆయన పలికిన విధానం, ఆయన పాడిన విధానం నా భూతో నా భవిష్యత్. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ యాస మీద, తెలంగాణ భాష మీద ఆయనకున్న పట్ట అలాంటిది. ఎందుకంటే గతంలో నారాజు గాకురా మా అన్నయ్య నజీరు అన్నయ్య, మన రోజులు మనకొస్తాయి అన్నయ్య అని ఆయన పాడిన పాట ఇప్పటికీ ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ప్రోగ్రాం జరిగినా ఆ పాట లేకుండా ఒక డీజే సౌండ్ వచ్చిందంటే ఆ పాట ఉండాల్సిందే అన్నట్టుగా ఇప్పటికీ జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట ఒక రేంజ్లో ఉంటుంది. అది పక్కా తెలంగాణ హైదరాబాద్ కల్చర్ని తెలియజేసే పాట. అలాంటి పాట, అంతకు మించిన పాట హరిహర వీరమల్లు. ఇది అదిరిపోయే విధంగా ఉండి, అదరగొట్టే విధంగా ఉంది, ఆలోచించే విధంగా ఉంది, అద్భుతమైన లైన్స్లో ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంది, ప్రతి ఒక్కరిని సినిమా థియేటర్కి రప్పించేలాగా ఈ పాట ఉంది. పవన్ కళ్యాణ్ గారు పాడడం అనేది, ఆయన గాత్రం అనేది, ఆయన వాయిస్ అనేది నిజంగా 10 సార్లు కాదు 100 సార్లు వినాలి అనిపించే విధంగా ఈ స్లాంగ్కు మిక్స్ అయింది పాట. కీరవాణి మ్యూజిక్ అయితే అదరగొట్టిండు. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. వారితో పాటు నేను ఎదురు చూస్తున్నా. నాకైతే బాగా నచ్చింది. ఇది ఒక అభిమానిగా అని కాదు, పవన్ కళ్యాణ్ గారిని పొగడాలని కాదు, పవన్ కళ్యాణ్ గారు పాడిన పాటలో తెలంగాణ స్లాంగ్లో ఆ పదాలు మాత్రం అదిరిపోయినాయి. అందుకే నాకు బాగా నచ్చేసింది. మరి మీరు కూడా మీకు నచ్చిందా లేదా కామెంట్లో తెలియండి. జై హింద్.